ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన తమ అత్యాధునిక యుద్ధ విమానాన్ని అమెరికా సైన్యం బాంబులతో పేల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. సుమారు 931 కోట్ల రూపాయలు అంటే $100 మిలియన్ల విలువైన ఈ విమానంలో ఉన్న అత్యంత రహస్యమైన సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇరాన్ చేతికి చిక్కకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి ఇరాన్లో చిక్కుకున్న తమ ఫైటర్ పైలట్ను రక్షించేందుకు చేపట్టిన రహస్య ఆపరేషన్లో భాగంగా ఒక విమానం సాంకేతిక లోపంతో ఏడారిలో నిలిచిపోయింది. దీంతో సైనిక రహస్యాలు ప్రత్యర్థి దేశానికి దొరికితే భవిష్యత్తులో దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని భావించిన కమాండోలు భారీ ఆర్థిక నష్టాన్ని లెక్క చేయకుండా విమానాన్ని ధ్వంసం చేసి పైలట్ను సురక్షితంగా తరలించారు. ఈ చర్య అమెరికాకు ఆర్థికంగా దెబ్బ అయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపాడుకోవడంలో వారి అంకిత భావాన్ని చాటి చెప్పింది. ప్రస్తుతం ఇరాన్ ఈ విమాన శకలాల ఫోటోలను విడుదల చేస్తూ అమెరికాపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ పెంటగాన్ మాత్రం తమ రహస్యాల రక్షణే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందితే ఆ రహస్యాలను కాపాడుకోవడం సైనిక దళాలకు అంత పెద్ద సవాల్గా మారుతోంది. కేవలం ఒక విమానం ధర కన్నా ఆ విమానంలో వాడిన ఏరోడైనమిక్ డిజైన్, రాడార్ను తప్పించుకునే సామర్థ్యం వేల రెట్లు విలువైనవిగా సైన్యం పరిగణిస్తుంది. ఒకవేళ ఇరాన్ వంటి దేశాలు ఆ విమాన శకలాల నుంచి సాఫ్ట్వేర్ లేదా మెటీరియల్ డేటాను సేకరిస్తే భవిష్యత్తులో అమెరికా క్షిపణి వ్యవస్థలను ఎదుర్కోవడం వారికి సులభమవుతుంది. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రోటోకాల్స్ను సైన్యం అమలు చేస్తుంది. ఇది అప్పటికప్పుడు తీసుకునే అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం. ప్రస్తుత ఘటన అమెరికా సైనిక సామర్థ్యంలోని లోపాలను ఎత్తి చూపుతున్నప్పటికీ వ్యూహాత్మక రహస్యాల విషయంలో వారు ఎక్కడ రాజీ పడరని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ నిపుణులు ఈ చర్యను సమర్థిస్తున్నప్పటికీ గూఢాచారి వ్యవస్థలు మాత్రం ఇరాన్ ఏ మేరకు సమాచారాన్ని సేకరించి ఉండవచ్చనే కోణంలో విశ్లేషణలు కొనసాగిస్తున్నాయి. యుద్ధ చరిత్రలో ఇలాంటి సంఘటనలు గతంలోనూ పలుమార్లు చోటు చేసుకున్నాయి. వీటినే సైనిక పరిభాషలో డినైన్ ఆఫ్ రిసోర్సెస్ అని పిలుస్తారు. 1980లో జరిగిన ఆపరేషన్ ఈగల్ క్లాస్ సమయంలో కూడా అమెరికా ఇరాన్ ఎడారిలో విమానాలను వదిలివేసి వెనక్కి తగ్గడంతో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. అలాగే 2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ను హతమార్చిన ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్లో కూడా ఒక అత్యాధునిక స్టెల్త్ హెలికాప్టర్ కూలిపోయింది. అప్పుడు కూడా అమెరికా కమాండోలు ఆ హెలికాప్టర్ టెక్నాలజీ పాకిస్తాన్ లేదా చైనాకు దొరకకుండా ఉండేందుకు దానిని అక్కడికక్కడే పేల్చివేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా జర్మనీకి చెందిన ఎనిగ్మా కోడ్ యంత్రాలు శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు నౌకలను ముంచివేయడం లేదా పరికరాలను ధ్వంసం చేయడం వంటి పద్ధతులను పాటించేవారు. శత్రు దేశాలు తమ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా విశ్లేషించి దానిని తమకు వ్యతిరేకంగా వాడకుండా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.